హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో మటను, మసాలా దినుసులు, ఆయిల్, కారం, ఉప్పు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు. ముందుగా మటన్ శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూను నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ మటన్ని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న మటన్ని 30 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. మ్యాగ్నేట్ చేసుకుందాం మటన్ని. ఆ తర్వాత మసాలా గ్రేవీ కర్రీకి కావాల్సిన ఫైన్ పౌడరు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి ముక్కలు 2 స్పూన్లు అండి, దాల్చిన చెక్క 2 ఇంచు దాల్చిన చెక్క వేసుకుందాము. అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు 1, కొన్ని పెప్పర్ వేయండి. 1/2 టీ స్పూన్ పెప్పర్ తీసుకుందాము. 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూను సాజీరా, అలాగే కొన్ని నువ్వులు, జీడిపప్పు పలుకులు వేసి ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వేడి చేసుకుందాం. కుక్కర్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా కూడా వేసుకోండి. అలాగే 2 ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. అవి దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 చిన్న సైజు టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు వేసి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేయండి. ఇవి కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ 10 మినిట్స్లో మన మటను ఎలా కుక్ అయిందో చూద్దాం. మూత తీసి ఒకసారి చూసినట్లయితే మటను సగం వరకు కుక్ అయిందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కలుపుదాం. కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 400 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడండి. సాల్ట్ తగ్గినట్లయితే, కారము సాల్ట్ తగ్గినట్లయితే మరికొంత యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు మనము మటన్ని కుక్ చేద్దాం.
విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామండి. మన మటన్ గ్రేవీతో రెడీ అయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదండి, మన మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.